ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు చేస్తున్న పనికి తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు వాస్తవాన్ని తెలుసుకుని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఒకప్పుడు అతను చేసిన పనికి అందరూ తిట్టేవారు. అతను మాత్రం ఆ తిట్లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. అసలు అతను చేసిన పనేంటి, జనాలు ఎందుకు తిట్టారు, ఇప్పుడెందుకు మెచ్చుకుంటున్నారు తెలుసుకోవాలంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్విగ్గీ డెలివరీ ఏజెంట్ రియల్ స్టోరీలో ఎంటర్ అవ్వాల్సిందే. గుర్గావ్లో పంకజ్ అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అయితే రోజు తనతో పాటు తన 2 ఏళ్ల చిన్నారిని కూడా స్విగ్గీ డెలివరీలకు తీసుకెళ్లేవాడు. స్విగ్గీ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా తనతో పాటు చిన్నారిని తీసుకుని రావడం కస్టమర్లలో చాలా మంది పంకజ్ ను తిట్టేవాళ్లు. చిన్న పిల్లలను ఎందుకిలా ఎండ దుమ్ము ధూళిలో తిప్పుతున్నావని మొహం పట్టుకుని కస్టమర్లు పంకజ్ ను తిట్టేవాళ్లు. అంత కష్టంగా ఉంటే ఇంట్లోనే ఉండు అని నానా మాటలు కూడా అనేవారు. అయితే వారి మాటలను విని పంకజ్ మాత్రం ఓ చిన్న స్మైల్ చేస్తూ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. నెక్స్ట్ ఆర్డర్ దగ్గర కూడా ఇలాంటి అనుభవం ఎదురైనా ఏ రోజు పంకజ్ ఎవరికి కూడా ఎదురు మాట్లాడేవాడు కాదు. ఇలా అతడి జీవన ప్రయాణం కొనసాగుతుండేది. ఈ క్రమంలోనే ఓ లోకల్ కంపెనీ సీఈఓ అగర్వాల్ స్విగ్గీ ఫుడ్లో ఆర్డర్ చేయడంతో డెలివరీ చేయడానికి పంకజ్ తన 2 ఏళ్ల చిన్నారితో అక్కడికెళ్లాడు. ఫుడ్ ఆర్డర్ వచ్చిందని సీఈఓకి ఫోన్ చేసి చెప్పగా అతడు పంకజ్ను సెకండ్ ఫ్లోర్కి రావాల్సిందిగా చెప్పాడు. పంకజ్ తన 2 ఏళ్ల కూతుర్ని బండి మీదే కూర్చోబెట్టి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్న క్రమంలో చిన్నారి గుక్కపెట్టి ఏడవడం మొదలెట్టింది. ఇంతలోనే పంకజ్ కూతురు అరుపులు అగర్వాల్కు వినిపించాయి. మీతో చిన్నపిల్లలున్నారా అని పంకజ్ను అడిగాడు అగర్వాల్. అవునంటూ పంకజ్ సమాధానం చెప్పడంతో కంపెనీ సీఈఓ ఫుడ్ తీసుకునేందుకు కిందికెళ్లారు. పంకజ్తో 2 ఏళ్ల చిన్నారిని చూసి అందరిలానే ఎందుకు పాపనిలా తీసుకొచ్చావని ప్రశ్నించారు. దీంతో అతను ఎమోషన్ స్టోరీని లోకల్ కంపెనీ సీఈఓ అగర్వాల్తో పంచుకున్నాడు. తన కుమార్తె బాగోగులు చూసుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేరని, అతని భార్య ప్రసవ సమయంలో చనిపోయిందని చెప్పాడు. అతని పెద్ద కొడుకు క్లాసెస్కి హాజరవుతాడని, అందుకే ఫుడ్ డెలివరీ సమయంలో తన 2 ఏళ్ల చిన్నారిని తనతో పాటు తీసుకెళ్తున్నాడని చెప్పుకొచ్చాడు. అతడి విచార కథను విన్న కంపెనీ సీఈఓ అగర్వాల్ పంకజ్కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ అతను ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించారు. తనకు డబ్బు అవసరం లేదని, తన కుమార్తెను తాను చూసుకోగలనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక పంకజ్ స్టోరీ తెలుసుకున్న అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పంకజ్ తన పసిబిడ్డతోనే వర్క్ చేస్తున్నాడని, ఎందుకంటే అతని కుమార్తెను చూసుకోవడానికి ఎవ్వరూ లేరని, ఇలాంటి వారిపై సానుభూతి చూపాలి తప్ప తిట్టడం మంచిది కాదన్నారు. వీలైతే అలాంటి వారికి సాయం చేయాలి గాని తెలిసి తెలియకుండా మాటలతో బాధ పెట్టడం కరెక్టు కాదన్నారు. తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో అంటూ పోస్ట్ చేశారు. భార్య బ్రతికుండగానే మరో సంబంధం పెట్టుకుంటున్న రోజులివి. అలాంటిది పంకజ్ తన భార్య చనిపోయినా వేరే పెళ్లి చేసుకోకుండా తన కూతురి ఆలన పాలన చూసుకుంటూ స్విగ్గీ డెలివరీ చేయడం అందరి మనసును కదిలించింది.